నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 24వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలాకర్తే. ఈరోజు మార్గశీర్ష మాస బహుళపక్ష నవమి తిథి సాయంత్రం 7:52 వరకు, తదుపరి దశమి తిథి. హస్త నక్షత్రం మధ్యాహ్నం 12:17 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. శోభన యోగం రాత్రి 8:54 వరకు, తదుపరి అతిగండ యోగం. గరజకరణం రాత్రి 7:52 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో రాత్రి 1:51 వరకు, తదుపరి తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 9:19 నుండి 11:07 వరకు, అమృతకాలం ఉదయం 5:30 నుండి 7:19 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:43, సూర్యాస్తమయం సాయంత్రం 5:49. చంద్రోదయం రాత్రి 1:41, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:56. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుండి 12:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:41 వరకు, మరలా రాత్రి 10:59 నుండి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:02 నుండి సాయంత్రం 4:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:39 వరకు. యమగండం ఉదయం 9:30 నుండి 10:53 వరకు. ఈరోజు త్రిశోష్టక దినం. దీనినే అన్వాష్టక అని కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష, పుష్యం, మాఘం, పాల్గొన మాసాలలో బహుళపక్ష సప్తమి, అష్టమి, నవమి తిథులు ఈ 12 రోజులని తిశ్రోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. మాస శూన్య నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం 12:17 నుండి రేపు మధ్యాహ్నం 3:22 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ప్రామాణిక గ్రంథాల ప్రకారం మార్గశీర్ష మాసంలో వచ్చే చిత్తా నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయాలలో శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.